యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. తుర్కపల్లి మండలంతో పాటు రాజాపేట మండలాల్లో పులి సంచారంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామ శివార్లో మాటూరి కృష్ణ అనే రైతుకు చెందిన లేగదూడపై పులి దాడి చేసి చంపేసింది. మరో దూడను ఎత్తుకెళ్లింది. ఈ ఘటనతో ప్రజల్లో మరింత భయం పెరిగింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దూడపై ఉన్న దంతాల ఘాట్లను, నేలపై ఉన్న పాదముద్రలను గుర్తించి పెద్ద పులిగా నిర్ధారించారు. పెద్ద పులి సంచారంపై అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంత రైతుల పొలాలను పరిశీలించారు. తుర్కపల్లి మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గంధమల్ల, ఇబ్రహీంపురం, వీరారెడ్డిపల్లి, ఎస్డి బండల్, దత్తయ్యపల్లి గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రైతులు వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ తీగలు ఏర్పాటు చేయవద్దన్నారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి పులిని చంపే ప్రయత్నం చేయవద్దని, చట్టాలు కఠినంగా ఉన్నాయని, పులిని చంపే ప్రయత్నం చేసి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దని హెచ్చరించారు. పెద్ద పులిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, దానిని పట్టుకునేందుకు సహకరించాలని కోరారు. సో ఈ రోజు వెంటనే నిన్న మేము అలర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఇక్కడ ఒక లేగదూడను వెతుకొని పోయింది అండ్ ఇంకొకటి చిన్న ఎద్దును అది అటాక్ చేసి చంపడం జరిగింది. దాని పగ్ మార్క్స్ కూడా ఇక్కడ నోటీస్ అయినాయి. దాదాపుగా టైగర్ గా మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఆ అటాకింగ్ చేసే విధానం కానీ అండ్ దాని పగ్ మార్క్స్ బట్టి మనకు టైగర్ అనే అనిపిస్తున్నది. కాబట్టి ఏంటంటే చుట్టుపక్కల ముఖ్యంగా మేము గ్రామస్తులకు వీళ్ళకు చెప్పడం ఏంటంటే పొద్దున సాయంత్రం కొంచెం సింగిల్ గా అట్లా తిరగకండి, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. గుంపుగా ఉంటే ఏం చేయదు అది. దాని దీంట్లో అది ఉంటుంది అన్లెస్ అంటే అదొక భయాందోళనకు గురైతే తప్పితే జనరల్ గా మనుషుల మీద అటాక్ చేయదు అది. కాబట్టి ఆందోళన చెందాల్సింది లేదు. అట్లని చెప్పి అశ్రద్ధ కూడా చేయొద్దు. అందరు కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని ఉండండి. అంటే ఫర్దర్ మూవ్మెంట్ మనకు నోటీస్ అయ్యేంత వరకు నేను ప్రజాప్రతినిధి సర్పంచ్ గారికి వీళ్ళకు ఈ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం మీ ఊర్లలో కొంచెం టామ్ చేయించండి, కొంచెం పబ్లిసిటీ చేసి ఇక్కడ కొంచెం టైగర్ మూవ్మెంట్ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి పిల్లలను కానీ ఇది కానీ ఎటు అడవిల సైడ్ కానీ ఇంకొక సైడ్ కానీ సింగిల్గా పోకుండా ఎస్పెషల్ అంటే ముఖ్యంగా పొద్దున సాయంత్రం పూట జాగ్రత్తలు తీసుకోమని చాటింపు వేయడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇంకొకటి కూడా నేను అలర్ట్ చేయదలుచుకున్న విషయం ఏంటంటే ముఖ్యంగా రైతులకు అక్కడక్కడ కొంతమంది ఏంటంటే చట్టవిరుద్ధంగా వాళ్ళ పొలాలకు ఏం చేస్తారంటే కరెంటు కనెక్షన్ పెడతారు. అంటే అడవి పందుల బారి నుంచి కాపాడుకోవడానికనో ఇంకేదైనా జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఆ తీగలు పెడతారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అదేవిధంగా హెచ్చరిస్తున్నాను. ఎటువంటి సంఘటన అటువంటిది ఏమన్నా జరిగితే మాత్రం వాళ్ళు జైలుకు పోవడం ఖాయం. కాబట్టి ఎవరన్నా వైర్లు కానీ కరెంటు వైర్లు వాళ్ళ పొలాల చుట్టూ పెట్టి అది మనుషులకే కాదు జంతువులకు కూడా డేంజరు. అదే విధంగా ఇప్పుడు పులి మూవ్మెంట్ ఉంది కాబట్టి దాన్ని ఏమైనా జరిగితే మాత్రం క్రిమినల్ కేసు ఉంటుంది, జైలుకు పోతారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అటువంటి ఏమున్నా కూడా తీసేయండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ కరెంటు వైర్లు అనేది కరెంట్ తీగలు పెడుతుంటారు, అవి మాత్రం తీసేయండి.